నెల్లూరులో 5 కోట్ల రూపాయల విలువైన రైతులు ధాన్యాన్ని దోచుకున్న మిల్లర్లపై కేసులు పెట్టి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు సిపిఐ నేతలు. రైతుల ధాన్యాన్ని దోచుకున్న రైస్ మిల్లర్లపై పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ వద్ద ర్యాలీ నిర్వహించారు. ఇటీవల అనేక మంది రైతుల దగ్గర నుంచి 2200 పుట్ల ధాన్యాన్ని మిల్లు యజమాని సేకరించారని, అయితే ఆయన ఆ డబ్బులను రైతులకు చెల్లించకపోగా రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చిన ధాన్యాన్ని పలువురు రైస్ మిల్లర్లు ఎత్తుకుపోయారని చెబుతున్నారన్నారు. దీనిపై కేసు నమోదు చేసి రైతులకు న్యాయం చేయాల్సిన పోలీసులు ప్రభుత్వం భార్యాభర్తల పంచాయతీ మాదిరిగా మిల్లర్లతో రైతులతో పంచాయతీలు పెడుతున్నారని ఆరోపించారు. వెంటనే స్పందించి 5 కోట్ల రూపాయలు విలువైన ధాన్యం డబ్బులను రైతులకు అందించాలని సిపిఐ నేత లీలామోహన్ డిమాండ్ చేశారు.